అమరావతి మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని తెలంగాణ సీఎంకి పవన్ కళ్యాణ్ లేఖ. కిర్లంపూడిలో మూసిన ముద్రగడ అంత్యక్రియలు. బులెటిన్లో ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సింగపూర్ ప్రతినిధులతో అమరావతిపై కీలక సమావేశమయ్యారు. అందరికీ నివాసయోగ్య నగరంగా అమరావతి రూపకల్పన చేస్తామని సీఎం అన్నారు. ఆర్థికాభివృద్ధి కేంద్రంగా రాజధాని అభివృద్ధే లక్ష్యమన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో గ్లోబల్ సిటీగా అమరావతి ఉంటుందని, క్రియేటివ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు. అమరావతి రాజధానిని అడ్డుకునే పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సీఎం పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు. గంగమ్మకు సారే, చీర సమర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కేసుల విచారణకు నిర్దిష్ట కాల పరిమితి విధించాలని, నిందితుల బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించాలని, బాధితులకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. అమరావతిపై జగన్ కామెంట్స్ విషయంలో మంత్రి నారా లోకేష్ విమర్శలు చేశారు. జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతారని, ఒకరోజు మావిగన్ అంటారు, మరో రోజు బెంతాహే అంటారని ఎద్దేవా చేశారు. జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ప్రజలు, యువత ఆలోచించాలన్నారు. అనంతపురంలోని రామగిరి గోల్డ్ మైన్స్ ను మంత్రి కొల్లు రవీంద్ర, పరిటాల సునీత పరిశీలించారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉందని, గత పాలకులు మైనింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, రామగిరితో పాటు 3 ప్రాంతాల్లో బంగారు ఖనిజాలను గుర్తించామన్నారు. రామగిరి గోల్డ్ మైన్స్ పై సర్వే పూర్తయిందన్నారు. ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నడూ చూడని విధంగా ఆక్వా రంగం ఇబ్బంది పడుతోందన్నారు. ఇష్టారీతిన ఫీడ్ ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అనుచరులే ఫీడ్ కంపెనీలు నడుపుతున్నారని ఆరోపించారు. భీమవరంలో ఆక్వా రైతులతో జగన్ సమావేశమయ్యారు. జగన్ వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి ఖండించారు. రైతుల అంశం వదిలి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఫిష్ ఫీడ్ ధరలు ప్రపంచ డిమాండ్తో పెరిగాయని, రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఆక్వా రంగానికి యూనిట్ విద్యుకు ₹1.50 ఇస్తున్నామన్నారు. మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల సాయం అందించామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో 6 సార్లు ఫీడ్ ధరలు పెంచారన్నారు. మీ హయాంలో 700 కోట్ల సబ్సిడీ ఇస్తే తాము 1175 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. జగన్ అవినీతి కేర్ ఆఫ్ అని ఆరోపించారు. లిక్కర్, శాండ్, మైనింగ్ రంగాల్లో పెద్ద మొత్తంలో దోచుకున్నారన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో అశ్రునయనాల మధ్య ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా పాడెమోశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా వివాదం తలెత్తింది. అధికార లాంఛనాలు నిర్వహించవద్దు అంటూ ముందు ముద్రగడ కుటుంబం ప్రకటించింది. అయినా పోలీసులు ఏర్పాటు చేయడంతో ముద్రగడ అనుచరులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు. బ్లూ కాలర్ ఉద్యోగాలపై దృష్టి సారించామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణకు వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఐటీఐలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. వైట్ కాలర్ జాబ్స్ పోతున్నాయని, బ్లూ కాలర్ జాబ్స్ పై దృష్టి పెట్టామన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల పాఠశాల కొత్త భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతమ్మ సాగర్ అనుమతులపై కేంద్రంతో సంప్రదిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అనుమతులు రాగానే పనులు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రికి సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. 2026 ఆగస్టుకు యాతలకుంట సొరంగం పనులు పూర్తి చేస్తామన్నారు. తుంగతుర్తి వివాదంపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో 3 ఏళ్లు దాటిన వారికే పదవులు వస్తాయన్నారు. వారి విషయాన్ని సామేల్కి కూడా చెప్పామని, మంత్రి కోమటిరెడ్డి కూడా రూల్స్ ప్రకారమే వెళ్తున్నారన్నారు. ఏఐసీసీ రూల్స్ డీసీసీలోనూ వర్తిస్తాయని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో కేటీఆర్ బృందం భేటీ అయింది. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సీసీఐతో 6,000 మందికి ఉపాధి అవకాశాలున్నాయన్నారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీరివ్వాలన్నారు. ఎల్నినో పరిస్థితుల నుంచి తెలంగాణ రైతులను కాపాడాలన్నారు. ఎన్డీఎస్ఏ పేరుతో నీళ్లు ఆపొద్దని కేంద్రానికి కేటీఆర్ సూచించారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 31న విచారణకు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. నిషేధిత జాబితా పేరుతో భూ సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు. 280 ఎకరాల మెట్రో భూముల్లో రేవంత్ రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల జోలికొస్తే ఖబర్దార్, అగ్రకుల అహంకారం చూపిస్తే సహించబోమన్నారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన తలసాని మరోసారి యాదవులపై మాట తూలితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామన్నారు. గతంలో తాము అమర్ రాజా కంపెనీని మహబూబ్ నగర్ తీసుకొస్తే విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తమిళనాడుకు వెళ్తుంటే తాము మహబూబ్ నగర్ కి ఆహ్వానించామన్నారు. ఐటీ టవర్ నిర్మిస్తే భూత్ బంగ్లా అని విమర్శించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు అక్కడికి వెళ్లి ఎలా ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటి కావని బీఆర్ఎస్ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ కలవదన్నారు. బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెసేనన్నారు. అసభ్య రాజకీయాలకు బీఆర్ఎస్ తెరతీసిందని, గత ఎన్నికల్లో బీజేపీపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధి సీమగా మారుతోందన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ధర్నాను అడ్డుకున్న పోలీసులు. గోదాముల్లో పురుగులతో జనాల అవస్థలు. టాప్ 9 పల్లె వార్తలిప్పు చూద్దాం. రాయలసీమను కరువు సీమ నుంచి అభివృద్ధి సీమగా మార్చేందుకు కృషి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబేనని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ధర్నాకు వచ్చిన వాళ్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకొనొచ్చిన కొందరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమవగా అనుమతి లేదని పోలీసులు వారించారు. ఎయిర్పోర్ట్ కోసం బలవంతపు భూసేకరణ మానుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఏఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జియో 77 ను రద్దు చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు మండలం బీజీ కొత్తూరులోని సీతారామ పంప్ హౌస్ దగ్గర నిర్మిస్తున్న మారెళ్లపాడు లిఫ్ట్ పనులను అఖిలపక్ష నాయకులు పరిశీలించారు. 25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2023లో శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ నిర్మాణ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ ఉప్పల్వాయిలోని ప్రైవేట్ గోదాముల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. ధాన్యానికి పట్టిన లక్క పురుగులతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ వాసుల ఇలవేలుపు భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారు కాళీ అవతారంలో దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 12 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి పట్టుచీర, సారే సమర్పించారు. ఈ నెలంతా భక్తులందరూ అమ్మవారికి సారే సమర్పించొచ్చని ఆలయ పూజారులు తెలిపారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకొని 10th ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులకు టీటీడీ అవార్డులు ప్రదానం చేసింది. 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, మొమెంటో, శాలువాలతో విద్యార్థులు టీటీడీ చైర్మన్ సత్కరించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి కొత్త రోడ్లు త్వరలో వేస్తామని తెలిపారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే వారికి నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. యూరియా తయారీకి పెంచేందుకు కొత్త విధానానికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలతో దేశం సంక్షోభం దిశగా వెళ్తోందన్న కాంగ్రెస్. మేనల్లుడి అభిషేక్ కు అండగా నిలిచిన మమతా బెనర్జీ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత్ టెక్స్ 2026 భారతీయ తయారీ శక్తి, ఘనమైన వస్త్ర వారసత్వంతో పాటు 2030 దార్శనికతను ప్రదర్శిస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి ఫబ్రితా మార్గరిటా రాసిన ఆర్టికల్ ను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 లో 1600 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 25,000 కోట్ల రూపాయల 2 భారీ ఫ్లైఓవర్స్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హామ్ విధానంలో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో ఒకటి 46 కిలోమీటర్ల 6 వరుసల కొత్త కారిడార్. సెమీకండక్టర్ విధానాన్ని కూడా మంత్రి మండలి ఆమోదించింది.
దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కేంద్రాలు నెలకొల్పేందుకు, యూరియా రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ సాయం అందించనున్నారు. ఈ పథకం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాలు ముందుకు వెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో భారీ పురోగతి సాధించామని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఆయన EU ప్రతినిధులతో చర్చించారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో హోల్సేల్ ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్ట స్థాయికి చేరడంపై పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంతో పాటు ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా అన్నదాతకు 2 దెబ్బలు తగులుతున్నాయని జయరాం రమేష్ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫీజుల విధింపు, నియంత్రణ, ప్రజా మౌలిక సదుపాయాలపై యూజర్ ఛార్జీల వ్యవహారాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చర్చించింది. చైర్మన్ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఢిల్లీలో పీఎస్సీ సమావేశం జరిగింది. కమిటీకి NHAI, రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక సమర్పించిందని వేణుగోపాల్ తెలిపారు. పార్లమెంట్లో 33% మహిళా కోటాను అమలు చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. దీనికి డీలిమిటేషన్ కు ముడిపెట్టాలని ఇండి కూటమి ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ గురించి తాము ఎవ్వరితో చర్చించలేదని, చర్చించేందుకు తమనెవరూ కలవలేదని సుప్రియా తెలిపారు. రాజకీయ మనుగడ కోసం తాను కానీ తన కుటుంబం కానీ ఎప్పుడూ రాజీ పడలేదని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పార్టీ వీడిన వారు ద్రోహులని, వారి తరపున తాను క్షమాపణలు చెప్తున్నానని ప్రజలకు మమత తెలిపారు. అభిషేక్ బెనర్జీని సాకుగా చూపుతున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కోర్టుకు హాజరయ్యారు. కోల్కతా విధాన్ నగర్ SDJM కోర్టుకు ఆయన వాయిస్ శాంపుల్ అందించారు. దాదాపు గంటన్నర పాటు అభిషేక్ బెనర్జీ కోర్టులో ఉన్నారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు అభిషేక్ కోర్టుకొచ్చారు. ఆధునిక విధానాలను ఆయుర్వేదం అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి పిలుపు. బిదాడి ప్రాజెక్ట్ తన కలల ప్రాజెక్టు కాదన్న కర్ణాటక సీఎం. పూరి జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తి. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేద శస్త్రచికిత్సలకు సంబంధించి 3 రోజుల అంతర్జాతీయ సెమినార్ సౌశ్రుతంను ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో MRI సెక్షన్ ను ప్రారంభించారు. శస్త్రచికిత్సల్లో శస్త్రుతుడు ఎన్నో ఆవిష్కరణలు తెచ్చారని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. సరికొత్త విధానాలను ఆయుర్వేదం అందిపుచ్చుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. బిదాడి టౌన్షిప్ ప్రాజెక్ట్ తనను కలల ప్రాజెక్ట్ కాదని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బిదాడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను బాధించాయన్నారు. రైతులకు సమస్యలు సృష్టించేందుకు రాజకీయాలు వాడుకుంటున్నారని శివకుమార్ విమర్శించారు. మాజీ సీఎం కుమారస్వామి తీసుకున్న నిర్ణయాలతోనే తాను ముందుకు తీసుకువెళ్తున్నానన్నారు. మహిళలపై పెరుగుతున్న డిజిటల్ వేధింపులను అరికట్టేందుకు ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని కేరళ మహిళాభివృద్ధి శాఖ మంత్రి బిందు కృష్ణ తెలిపారు. అధికారంలో ఉన్న తననే ఒక వ్యక్తి అసభ్యంగా వీడియో చిత్రీకరించారని తెలిపారు. తనకే ఇలా ఉంటే సామాన్య మహిళలు, విద్యార్థుల పరిస్థితి తలుచుకుంటే ఆందోళనకరంగా ఉందని బిందు కృష్ణ అన్నారు. సముద్ర నాచు సాగు కోసం తమిళనాడు రామేశ్వరం సమీపంలోని మండపంలో ఉన్న ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్రాన్ని గతేడాది జనవరి 9న ప్రారంభించారు. 135వ డ్యూరాండ్ కప్ 3 ప్రతిష్టాత్మక ట్రోఫీలకు ఇంఫాల్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ముఖ్యమంత్రి ఖేమ్చంద్ సింగ్ స్వాగతం పలికారు. ఈ ట్రోఫీలను ఈ నెల 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ పోటీలు ఈ నెల 25న కోల్కతాలో మొదలవుతాయి. అయోధ్య ఆలయ నిర్వహణకు CEO నియామకంపై అయోధ్య సాధువులు చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణకు ధర్మాచార్యులు కావాలని, అధికారులు కాదని తెలిపారు. CEO పోస్టుకు ఆలయ ట్రస్ట్ ఇచ్చిన ప్రకటనకు ఇప్పటికే 1000కి పైగా దరఖాస్తులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18 చివరి తేదీ. తిరుమల శ్రీనివాసుడి ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు బయలుదేరాయి. శతాబ్దంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని తమిళంలో వస్త్ర మర్యాద అంటారు. శ్రీనివాసుడికి సమర్పించే పట్టు వస్త్రాలకు ఘనంగా పూజలు చేసి ఏనుగుపై ఊరేగించారు. పూరి జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 3 దేవతలు ఆసీనులయ్యే రథాలను ఆలయ సింహద్వారం దగ్గరకు చేర్చారు. రథాలు కదిలించడానికి ముందు సంప్రదాయం అజ్ఞాన్ బిగే పూజలు చేశారు. ఈ వేడుకలోనూ వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాడైపోయిన సరుకులతో ఐస్ క్రీంల తయారీ. మద్యం తాగుతూ వాహనం నడిపిన వ్యక్తి అరెస్ట్. నెల్లూరు నాగర్కోయిల్లో లాకప్ మరణాలు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ ఉప్పల్పర్తిలోని న్యాచురల్ పేరుతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న శ్రీలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పై పోలీసులు దాడులు చేశారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, బూజు పట్టిన అంజీర్, లేబుల్స్ లేని ముడి పదార్థాలు గుర్తించారు. సంస్థ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి రా ఎన్టీఆర్ సంస్థ నిర్వహిస్తున్న ఊరువాడ కార్యక్రమంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమం నిర్వహించనున్న హోటల్ యాజమాన్యంతో పోలీసులు మాట్లాడారు. హోటల్ బుక్ చేసిన వారి వివరాలు సేకరించి ఆ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ నెల 18న తలపెట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడిలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారంతా ఆటో డ్రైవర్లే. ఈ నిందితులకు సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. 15 ఏళ్లుగా మొబైల్ ఫోన్లు చోరీ చేస్తూ అనేక సార్లు జైలుకు వెళ్లిన నేరగాడు మురళిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలిని మొబైల్ షాప్ లో మే 16న ఇతను 2.5 లక్షల రూపాయలు విలువ చేసే 3 ఫోన్లు చోరీ చేశాడు. ఇతని నుంచి 1,35,000 రూపాయలు విలువ చేసే ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ సై బ్రజలో భాగంగా నోయిడా పోలీసులు భారీ సైబర్ దందా గుట్టు రచ్చి చేశారు. ఒకేసారి 8 నకిలీ కాల్ సెంటర్లపై దాడి చేసి 60 కోట్ల రూపాయల సైబర్ దాడి కేసులో 49 మంది అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 67 మొబైల్స్, 19 ల్యాప్టాప్స్, 81 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నైజీరియన్ ముఠా సభ్యులున్నారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నిక జరుగుతున్న దాతియాలో పోలీసులు పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో మొత్తం 628 ఆయుధాలను ధ్వంసం చేశారు. ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు భద్రతను పటిష్టం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇండియా మైనింగ్ వీక్ సన్నాహక సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్క రోజులోనే బ్రిటన్ కు $140 మిలియన్ విలువ చేసే వస్తువుల ఎగుమతి. నవీ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం. బిజినెస్ టాప్ 9 న్యూస్ చూద్దాం. మైనింగ్ రంగంలో భారత్ సాధించిన పురోగతి చాటి చెప్పే ఇండియా మైనింగ్ వీక్ ప్రారంభోత్సవ వేడుక ఢిల్లీలో జరిగింది. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, తమిళనాడు నుంచి కన్సైన్మెంట్లు బ్రిటన్ కు బయలుదేరాయి. తొలి రోజే $140 మిలియన్ విలువైన ఉత్పత్తులు బ్రిటన్ కు ఎగుమతయ్యాయి. ఎలక్ట్రానిక్ గోల్డ్ రీసీట్ వ్యవస్థ ఈజీఆర్ ను విస్తృతం చేసేందుకు ఆగ్మెంట్ ఎంటర్ప్రైజెస్ తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్చేంజ్ నియంత్రణలో జరిగే స్పాట్ గోల్డ్ మార్కెట్ కు సంబంధించి ఈజీఆర్ ఏర్పాటు, వాటి మార్పిడి, లిక్విడిటీ, డెలివరీ, ధరల విషయంలో ఈ భాగస్వామ్యం బాగా సాయపడుతుందని NSE తెలిపింది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అధికారికంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆరంభమయ్యాయి. అబుదాబికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి వాటర్ సెల్యూట్ తో స్వాగతం పలికారు. కార్పొరేట్ జీవన శైలిలో ఎదురయ్యే పని ఒత్తిడి, కదలకుండా కూర్చునే అలవాట్లు, ఇతర సమస్యలు పురాతన యోగా అభ్యాసనం ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ యోగా గురు స్వామి రామ్దేవ్ అన్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆయన యోగా చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో పెట్టుబడిదారులు ఆచితూచి స్పందిస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు లాభంతో మూశాయి. 3 రోజుల తర్వాత హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,43,570 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,31,600 రూపాయలుగా నిలిచింది. వెండి కేజీ ధర 5,000 రూపాయలు పెరిగి 2,40,000కు చేరింది. రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లో సానుకూల సంకేతాలు రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకున్నాయి. డాలర్తో నిన్నటి ముగింపుతో పోల్చితే 16 పైసలు క్షీణించి 96.32 దగ్గర రూపాయి స్థిరపడింది. తమ దేశ స్టాక్ మార్కెట్ స్థిరపడేందుకు కొంత సమయం పడుతుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ అన్నారు. ఈ మధ్య దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచి 7,000 మార్కు దిగువకు పడిపోయింది. తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారత నాయకత్వంలో బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు హైదరాబాద్ లో జరిగింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల కార్మిక మంత్రులందరూ పాల్గొన్నారు. తెలంగాణలో SIR ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్టు 3 వరకు BLOలు ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ కొనసాగిస్తారని తెలిపింది. ఓటర్ల ముసాయిదా జాబితా ఆగస్టు 10న ప్రచురిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంపై చర్చించేందుకు అమరావతిలో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఆగడం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, చెరువులను నీటితో నింపామని తెలిపారు. వ్యవసాయాన్ని పరిశోధన నుంచి పొలాల వరకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని కార్పొరేట్ రంగానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. CSRను కేవలం ఒక చట్టబద్ధమైన అవసరంగా కాకుండా నైతిక బాధ్యతగా చూడాలని సూచించారు.
రోబోఫెస్ట్ గుజరాత్ ను ఆ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అర్జున్ మొద్వాడియా ప్రారంభించారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ లో ముందున్న దేశాలు భవిష్యత్తును శాసిస్తాయన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ ఎయిర్పోర్ట్ నుండి మొట్టమొదటి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. అబుదాబికి బయలుదేరిన ఈ విమానానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పచ్చజెండా ఊపారు. దివంగత కాంగ్రెస్ నేత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజ్ జయంతి సందర్భంగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అవినీతి, లంచాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది. లంచం ఇవ్వకండి, సమున్నతంగా నిలబడండి అనే నినాదంతో ఈ ప్రచారాన్ని చేపట్టింది. పట్టణ